మీద మా సంస్థ మీద ఎంతో నమ్మకంతో మీ బిడ్డలను చేర్చిన తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజానికి ఎంత నమ్మకం ఉంచారు అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్సే మొదలవ్వలేదు, ఈరోజే మొదలవుతాయి అనుకుంటాను. అయినా సరే మేము ఇప్పుడే మొట్టమొదటిసారిగా క్లాసులు పెడితే మీరందరూ చాలా నమ్మకంతో మీ బిడ్డలను చేర్చి మీరందరూ ఇక్కడికి వచ్చారు. అయితే ఆ నమ్మకానికి కారణాలు తెలిసిందే. ఎవరో మీ దగ్గరలో ఉన్న పిల్లలకి బాగా చదువుకొని మంచి ఉద్యోగం వస్తే వాళ్ళు చెప్పుంటారు. రెండవ కారణం, ఈ విజ్ఞాన్ నా పేరుతో పాటు విజ్ఞాన్ పిలుస్తారు. ఈ 45 ఏళ్లలో ఎప్పుడు ఒక పొరపాటు కూడా చేయలేదు. ఒక రకమైన గుడ్డి నమ్మకం, ఆయన దగ్గర చేరిస్తే బాగా పిల్లలు అవుతారు అనేది. మూడవది, ఇక్కడ మీరు కనుక్కొని ఉంటారు, ప్లేస్మెంట్స్ అనేది 80% పైన, ఎప్పుడు 80-85% పైన వస్తున్నాయి. మిగతా 5-10% పై చదువులకి వేరే దేశాల్లో వెళ్తున్నారు. ఈ కారణాలతో మీరు చాలా నమ్మకం పెట్టి ఇక్కడ చేర్చుంటారు. మీ అందరికీ మరీ మా వైస్ ఛాన్సలర్ తరఫున, అధ్యాపకులు, డీన్స్, ఇప్పటిదాకా అందరి పేర్లు చెప్పారు, వాళ్ళందరి తరఫున, ఇక ముందుకు వచ్చిన అధ్యాపకుల తరఫున, మొత్తం విజ్ఞాన్ తరఫున మీకు మరీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మీరు కొత్త చోటుకు వచ్చారు, కొత్త కోర్సులో చేరుతున్నారు, అది ప్రొఫెషనల్ కోర్సులో చేరుతున్నారు. మీరు ఇక్కడి నుంచి మీ లైఫ్కి మార్గం ఏర్పడే దశ ఇది. మీ జీవితం ఎంత బంగారంగా ఉండాలనేది ఏర్పరచుకునే పరిస్థితి ఈ 4 ఏళ్ళు. ఆ పరిస్థితిలో మీరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. పిల్లలకి మరీ చెప్తున్నా, ఈ 4 ఏళ్ళు మీరు బాగా చదువుకోవాలి. మా వాళ్ళందరూ చెప్పారు, బాగా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. కానీ ఆ మార్గం మాత్రం సంతోషంగా జరగాలి, నవ్వుతూ జరగాలి. ఈ నమ్మకం ఎందుకు వచ్చింది? ఏం చేస్తామంటే 5-6 అంశాలు చాలా ప్రత్యేకంగా చేస్తాం. ముందు, ఫ్యాకల్టీ మెంబర్స్, టీచర్లు ఉండటం ప్రధానం కాదు. ఆయన గొప్పవాడే, కానీ పిల్లలకు అర్థం కావాలి కదా. పిల్లలకు అర్థమయ్యేటట్లు ఎట్లా చెప్పాలి అనేది ఒక 1 నెల రోజుల నుంచి 2 నెలలు 3 నెలల పాటు ఈ టీచర్లందరికీ ట్రైనింగ్ ఇస్తాం. అట్లా మా టీచర్లు ఎవరి క్లాస్కి వెళ్ళినా సరే ఫెయిల్ అవటం అంటూ ఉండదు. రెండవ అంశం ఏంటంటే ప్లానింగ్, అంటే ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది ఏదైనా. ఏ టీచరు ఏ క్లాసు ఏ రోజు ఏం చెప్తాడు అనేది మీకు ముందే ఆ ప్రణాళిక అంతా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయిపోయేటప్పుడు మొత్తం ఇస్తారు. మూడవది, ఇక్కడ కౌన్సిలింగ్ అనే ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. ఆ పిల్లలు తెలివైన పిల్లలే, బాగానే మార్కులు వచ్చి ఉంటాయి, కానీ వాళ్ళకి రకరకాలైన ఇబ్బందులు వచ్చి ఉంటాయి. అది గుర్తుపట్టి ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా అని గమనించి అట్లాంటి పిల్లల్ని గుర్తుపట్టి మా కౌన్సిలర్స్ ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉంటారు. అది కాక 10 మంది సైకాలజిస్టులు కూడా ఉంటారు. వాళ్ళందరూ గమనించి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి మంచిగా ఉండేటట్టు చేస్తారు. ఇది నువ్వు పరిష్కరించాల్సిన పరిస్థితి కాదురా. ఇప్పుడు నువ్వు ఎప్పుడు పరిష్కరించగలవు దీన్నంటే, నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని నీ దగ్గర డబ్బు ఉంటే మీ అమ్మ నాన్న నువ్వేం చెబితే అది వింటారు, అంతే కదా. అది ఎవరైనా చెప్పగలగా. సో దీనికి తోడు వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదివచ్చు ఉంటారు, కానీ ఇంగ్లీష్లో బాగా రాయలేరు, ఇంగ్లీష్లో బాగా మాట్లాడలేరు. ఇప్పుడు ఆ పిల్లలు మాట్లాడారు, అట్లా మాట్లాడలేరు ఇప్పుడు ప్రస్తుతం అయితే. అందుకని అది కాకుండా ఉద్యోగం రావాలంటే కమ్యూనికేషన్ ఇంగ్లీష్ కూడా బాగా రావాలి. ఇక్కడ కానీ వేరే దేశంలో కానీ ఉద్యోగాలు రావాలి అంటే దానికోసం మా వాళ్ళు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి ఒక కోర్సు కంటిన్యూస్గా రన్ చేస్తున్నారు. ఆ కోర్సు ఎంత బాగా రన్ చేస్తున్నారంటే ఈ దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు. ఇక్కడ వడ్లమూడిలో ఉండి, ఇంత రూరల్ ఏరియాలో ఉండి కూడా. అందుకని వాళ్ళకి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. నాలుగవది, ఈ సిఆర్టీ క్లాసులు. సిఆర్టీ అంటే ఉద్యోగానికి సంబంధించిన క్లాసులు నార్మల్గా 3rd ఇయర్ నుంచో 4th ఇయర్లో చేస్తారు, ఇక్కడ 2nd ఇయర్ నుంచే మొదలవుతాయి. అది. ఐదవది, బోధన పద్ధతి ఇక్కడ వేరుగా ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు దాకా ఇంటర్మీడియట్లో పిల్లలు గుర్తుపెట్టుకొని పరీక్ష రాయటం అదే నేర్చుకున్నారు.
అట్లా కాదు, గుర్తుపెట్టుకోవడం కాదు కావాల్సింది, మీరు అర్థం చేసుకోవాలి, దాన్ని అప్లై చేయాలి, దాన్ని టెక్నికల్గా మార్చాలి. అది సరిపడా మనకు బోధనా పద్ధతి కానీ పరీక్ష కానీ కంటిన్యూస్గా ఉంటుంది. అది మా వాళ్ళు R22 రెగ్యులేషన్ అంటారు, దాని ప్రకారం చేస్తూ ఉంటారు. సో ఇంకా పిల్లలు ఆరోగ్యంగా బాగా ఉండాలి అని ఫిజికల్ ఫిట్నెస్ కూడా మార్కులు ఇస్తాం. ఆ ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం మంచి భోజనంతో పాటు మంచి ఫిజికల్ ఎక్సర్సైజు అది కంపల్సరీగా ఉండేట్టు అట్లా. దీంతో పాటు వీళ్ళకి టీమ్ స్పిరిట్ డెవలప్ చేయటం కోసం సో వీళ్ళకి ఈ కల్చరల్ ఈవెంట్సు, ఎగ్జిబిషన్స్, ఈ ప్రాజెక్ట్ ఈవెంట్స్ ఇవన్నీ ప్రతి 15 రోజులకి ఏదో కార్యక్రమం ఉంటుంది కాలేజ్. సో ఇవి ఇక్కడ ప్రత్యేకంగా చాలా చోట్ల చేయలేని పనులు మేము చేస్తున్నది. ఇది ఈ మొత్తం కలిపి ఏమవుతుంది అంటే వీళ్ళు చాలా పరిపూర్ణమైన వ్యక్తులుగా, బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులుగా, చాలా బాగా మాట్లాడగలిగిన వ్యక్తులుగా, చాలా మంచిగా ధైర్యంగా ఉండే వ్యక్తులుగా, మంచి పరిపూర్ణమైన వ్యక్తులుగా తయారవుతారు. వీళ్ళు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. సింపుల్ ఫార్ములా: 50% నాలెడ్జ్, 20% కమ్యూనికేషన్, ఒక 10-15% టీమ్ స్పిరిట్, ఓ 10-15% ఇన్నోవేషన్, అంతే ఉద్యోగం వస్తుంది. ఈ సంవత్సరం చాలా కాలేజీల్లో 30-40%, మ్యాక్సిమం 50% ఆగిపోయినాయి ప్లేస్మెంట్స్. చాలా మామూలు కాలేజీలో కాదు, ఐఐటీలో కూడా 50%తోనే ఆగిపోయినాయి ఈ సంవత్సరం. ఇండస్ట్రీలో రెసిషన్ ఉంది, ఇండస్ట్రీలో స్లో అయింది, అందుకని ఉద్యోగాలు తగ్గిపోయినాయి. కానీ ఆ నేపథ్యంలో, అంత భయంకరమైన క్లిష్టమైన నేపథ్యంలో కూడా ఇక్కడ పిల్లలకి, మొన్న బ్యాచ్ పిల్లలకి 75-76% ఇప్పటికి అయిపోయినాయి. ఇంకొక 5-6% ఇవి నెలాఖరికి, జూలై ఆఖరికల్లా అయిపోతాయి. కానీ తల్లిదండ్రులుగా కూడా మీరు చేయాల్సినది చాలా ఉంటుంది. ఏం చేయాలి అంటే, మొదటిది మంచి ర్యాంక్ రాలేదు, ఈ పక్కన అపార్ట్మెంట్లో వాళ్ళకి మంచిది వచ్చింది, నా పరువు అంతా పోయింది, అది ఇదే. ఈరోజు కొత్త రోజు కదా, కొత్త బట్టలు వేసుకెళ్తా అంటే నీకు వచ్చిన ర్యాంక్ 40,000 ర్యాంక్ చాలే అని వచ్చుంటారు, అంత డిస్కరేజ్ చేస్తుంటారు. దయచేసి అట్లాంటి డిస్కరేజ్మెంటు ఈ రోజు నుంచి ఆపేయండి. అట్లా ఏముండదు, అసలు అట్లా ఏముండదు. ఎంసెట్లో వస్తే మంచిదనే కాదంటలేదు, కానీ ఎంసెట్లో రానంత మాత్రాన వాడు పనికి రానుకోవటానికి ఏమీ ఆధారాలు లేవు. అవును, ఎంసెట్లో 1,00,000 ర్యాంక్ మాకు ఇక్కడ జరిగింది. వైజాగ్లో అయితే ఒక 30 మందికి 40 లక్షల రూపాయలు ఉద్యోగం వచ్చింది. వాళ్ళల్లో ఎవరికయ్యా ఇది వచ్చినాయి అని చూస్తే ఒక 6-7 మంది ఏ ర్యాంకు ఎంసెట్లో రాకుండా మేనేజ్మెంట్ కోటాలో చేరిన వాళ్ళు, ఒక 10 మంది ఏమో 20,000 పైన వచ్చిన వాళ్ళు, ఒక 10 మంది మాత్రం 9,000 నుంచి 15,000 ఆ మధ్యలో వచ్చిన వాళ్ళు. ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళందరూ ఎన్ఐటీలో చదివిన వాళ్ళకంటే దాటిపోయారు, ఐఐటీలో చదివిన వాళ్ళకంటే కూడా దాటిపోయారు. మనం బాగా చేస్తే, పిల్లలను బాగా ప్రోత్సహిస్తే ఎంతైనా సాధిస్తారు. అది నేను చాలా చేశాను, అందుకని ఇంత ధైర్యంగా గట్టిగా చెప్తున్నా. ఎందుకనంటే మొదటి సంవత్సరం యూనివర్సిటీ పెట్టినప్పుడు, అప్పుడే కదా పెట్టాం, మా టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. 1000 మందిలో 10 మందికి కూడా ఎంసెట్ ర్యాంకులు లేవు. ఇప్పుడు వీళ్ళని చేర్చుకున్నాం, వీళ్ళని ఏం చేయగలం అని దగ్గరికి వచ్చి, ఏం అక్కర్లేదు, వాళ్ళు శుభ్రంగా బాగా ప్రోత్సహించి ఇట్లా చేయండి, ఇట్లా వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఇట్లా పాఠాలు చెప్పండి, ఇట్లా చేయండి అంటే ఎవరికి ఎంసెట్లో ర్యాంక్ రాలని నిజంగా చెప్తున్నా. అందరికీ 90% ఉద్యోగాలు వచ్చినాయి, 90% ఉద్యోగాలు వచ్చినాయి అట్లాంటి పిల్లలకి. రెండవది మీరు చేయాల్సింది, మీరు అప్పుడప్పుడు కాలేజీకి వచ్చి ఎట్లా ఉన్నాడు ఏంటి అని కనుక్కెళ్తుంటే మంచిది. అయితే నేను చెప్పినా మీరు రారు. ఎందుకు రారు అంటే, మీకు ఇంటర్మీడియట్ కాలేజీల దగ్గరికి వెళ్ళినప్పుడు అనుభవం వేరు. వాళ్ళు లోపలికి రానిరు, భోజనం చేయనీరు, చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత 2 నిమిషాలు చూపిస్తారు, అది అంతా ఉంటుంది. కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి ఏమీ లేదు. మీరు ఎప్పుడైనా రావచ్చు. అయితే ఆ కన్సర్న్ కౌన్సిలర్ కానీ టీచర్ కానీ క్లాస్లో ఉంటే కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. కొద్దిగా 10 నిమిషాలు, ఒక అరగంట సేపు వెయిట్ చేస్తే వాళ్ళు వస్తారు, మీరు శుభ్రంగా మాట్లాడవచ్చు. ఎవరు అడ్డం పెట్టరు, మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటారు, మిమ్మల్ని భోజనం కూడా చేయమంటారు, ఏమి ఇబ్బంది ఉండదు.
మూడవది ఏంటంటే పిల్లలకి చాలా రకాలైన ఇబ్బందులు ఉంటాయి. అది మీ వలన చాలా, వాళ్ళ స్నేహితుల వలన ఏదో ఉంటాయి. అది మీకు తెలిసి ఉంటుంది చాలామందికి. అవి మీరు దయచేసి ఓపెన్గా డయాస్ మీద చెప్పక్కర్లా, మా అబ్బాయికి మా అమ్మాయికి ప్రాబ్లం ఉందని. మీరు ఆ కన్సర్న్ కౌన్సిలర్తో కానీ, లేకపోతే సైకాలజిస్ట్, మా చీఫ్ సైకాలజిస్ట్ ఉన్నారు, 10 మంది సైకాలజిస్టులు ఉన్నారు, వాళ్ళతో గోప్యంగా చెప్తే వాళ్ళని మనం ఏదైనా సరిగ్గా ప్రత్యేకంగా చూసుకోవడానికి వీలవుతుంది. తర్వాత తల్లిదండ్రులుగా మీరు ఇంకా చేయాల్సింది, ఏదైనా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. హాస్టల్లోనో సడన్గా పవర్ పోద్ది, అంతేనా? లేకపోతే ఒక్కరోజు 30 రోజులు ఒక్కరోజు ఆ కుక్కు సెలవు పెట్టడం వలన, వాడికి ఆరోగ్యం బాగాలేకపోవటం వలన భోజనం సరిగ్గా కుదరదు. ఏదో 1-2 రోజుల్లో అట్లా అయితే తప్పకుండా. కానీ కంటిన్యూస్గా భోజనం బాగాలేకపోతే, కంటిన్యూస్గా పవర్ కట్ అవుతుంటే, కంటిన్యూస్గా నీళ్ళు లేకపోతే మీరు తప్పకుండా అడగాలి. నేనే చెప్తున్నా, తప్పకుండా అడగాలి. లేకపోతే ఒక్కోసారి తెలియకపోవచ్చు. అది మీరు కొంచెం ఆ రియాక్ట్ అయ్యేటప్పుడు, మీరు ఒక్క అబ్బాయే అప్రూపంగా పెంచుకున్నారు, బాగుంది, కానీ ఇంతమందిలో ఒక్కోసారి వండేటప్పుడు ఒక్కోసారి ఇది ఆ లాజిస్టిక్స్లో ఏదన్నా చిన్నది ఆగొచ్చు. నేనేమంటానంటే వాళ్ళని బాగా చూసుకోండి, మంచిగా చూసుకోండి, బాగా చేయండి అని చెప్తా ఉంటా. సార్ ఏం చేస్తాం సార్, ఇట్లా అరుస్తున్నారు సార్, మా తప్పేం లేదు సార్. ఆ డీన్ పోయి వంట ఉండదు కదా, సో ఉండదు కదా, ఆవిడ మీద అరుస్తారు. అరిస్తే అది ఆ కోఆర్డినేషను, ఆ హార్మోనీ, అనుబంధం మొత్తం బ్రేక్ అవుతుంది. ఇది తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది. ఇంకోటి, 4వది, మీకు చాలామందికి చదువుకున్న వాళ్ళకి కూడా, లెక్చర్లకు కూడా మీకు అనుమానం. సో వీళ్ళు చదువు ఒకటే చాలు, ఈ కల్చరల్ ఈవెంట్స్ ఎందుకు, ఈ మ్యూజిక్ ఎందుకు, ఈ డ్యాన్స్ ఎందుకు, ఈ ఫెస్టివల్స్ ఎందుకు, ఈ ఆటలు ఎందుకు అనేది చాలామందికి ఉంటుంది. బాగా చదువుకున్నాడు అంటే, చదువుకున్నాడు వాళ్ళు ఏదో చేస్తారులే, వాళ్ళకి తెలుసులే అనుకుంటారు. చదువుకున్న వాళ్ళకే ఈ ప్రాబ్లం. కానీ ఇవన్నీ ఉండకపోతే వాళ్ళు సరిగ్గా పెరగరు, ఆరోగ్యం సరిగ్గా ఉండదు, సరిగ్గా ఆటలు లేకపోతే, భోజనం లేకపోతే. సో ఆరోగ్యం లేకపోతే సరిగ్గా చదవలేరు. ఇట్లాంటి డ్యాన్స్ కాంపిటీషన్సో, లేకపోతే మ్యూజిక్కో, లేకపోతే ఆటలో, లేకపోతే వాళ్ళ మధ్యలో అవినాభావ సంబంధం, ఆ నలుగురు కలిసి పనిచేసే తత్వం అలవడదు. అది లేకపోతే మీకు ఉద్యమం రాదు. గేమ్లోనే కదా టీం ఫామ్ అయ్యేది. అంతకంటే ఈ ఫిజికల్ ఫిట్నెస్కి నేను ఇంకా ఎక్కువ పాటిస్తాను. ఆ ఓటమిని తట్టుకోవటం నేర్పేది మానసిక స్థైర్యం, మెంటల్ స్ట్రెంగ్త్, అది గేమ్స్లో బాగా వస్తుంది. మనమే ఫస్ట్ యూనివర్సిటీ ఆ గేమ్స్కి పెట్టి దానికి మార్కులు కూడా ఇస్తూ ఉంటే యూఎస్సి వాళ్ళు, ఏఐసిటి వాళ్ళు చాలా గొప్పగా మెచ్చుకున్నారు. దేశంలో మీరే మొదటిసారి చేశారు ఈ పని, బ్రహ్మాండమైన పని అని. అవును. సో ఇది అందుకని మీరు తల్లిదండ్రులుగా మార్కులే కదా మనకు కావాల్సింది, ఇవన్నీ ఎందుకు అని, అన్నీ అయితేనే వాడు సమగ్రమైన వ్యక్తిత్వం, పరిపూర్ణమైన వ్యక్తిత్వం అయ్యి గొప్పగా అవుతాడు. ఇవన్నీ మీ అందరికీ తెలుసు. నేను చెప్పినవన్నీ మా అబ్బాయితో చేశాను నేను. అందుకని ఆయన మంచి లీడర్ అయి కూర్చున్నాడు ఎంపీగా. మా అబ్బాయి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుసు కదా. అవును, నేను ఇవన్నీ చేశాను. ఇవన్నీ ఉండాలి అని చెప్పాను. చిన్నప్పటి నుంచి అట్లానే పెంచాం. అట్లానే మంచి లీడర్ అయిపోయాడు. మంచి లీడర్ అంటే గెలవటం అది కాదు, ఎవరిని ఒక మాట పరుషంగా అనకుండా, ఎవరిని తిట్టకుండా, ఏ బూతులు మాట్లాడకుండా మంచిగా అందరితో మంచిగా అయ్యాడు. అంతే కదా. లీడర్ అంటే, పొలిటికల్ ఆడంటే తిట్టాలి, కొట్టాలి, తన్నుకోవాలి, కేసులు పెట్టుకోవాలి, ఇవన్నీ కదా. ఇవన్నీ ఏమీ లేకుండా ఆయన 2 సార్లు శుభ్రంగా గెలిచాడు. ఇవన్నీ ఈ పిల్లలు కూడా ఒట్టి జాబ్స్కు మాత్రమే కాకుండా వాళ్ళు మంచి ఆ జాబ్స్లోనే లీడర్స్కి ఎదగాలి, గొప్పగా ఎదగాలి. లేకపోతే ఈ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఉంది, దాంట్లో ఐఏఎస్, ఐపీఎస్ అట్లాంటివి సెలెక్ట్ అవ్వాలి. లేకపోతే సోషల్ లీడర్స్ అవ్వాలి.
ఓన్లీ కంప్యూటర్ సైన్స్ జాబ్స్ అది అది అంతవరకు అయితే అంతవరకు తృప్తి, మీ అందరికీ తృప్తి అంతవరకు చాలులేనని కాదు. నేను అంతకంటే ఈ పిల్లలు బాగా ఎదగాలని కోరుకుంటా. మందన్నా గొప్ప లీడర్స్గా ఎదగాలని కోరుకుంటాం. అది రాజకీయంగానే కాదు, టెక్నికల్గా కూడా లీడర్స్ అవ్వచ్చు, సోషల్గా కూడా లీడర్స్ అవ్వచ్చు, సినిమాలో లీడర్స్ అవ్వచ్చు, దేంట్లో అయినా లీడర్షిప్ అవ్వాలి. మామూలు ఉద్యోగం చేస్తే కాదు. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ రావాలంటే ఆ వ్యక్తిత్వం పరిపూర్ణంగా సమగ్రంగా ఉండాలి. అవన్నీ డెవలప్ చేయటానికే ఈ యాక్టివిటీస్, ఈ క్లాస్ రూమ్లో కాకుండా మిగతా యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాం. సో ఇది ఈ మొత్తం మేము చేస్తున్నది మీరు చేయాల్సిన పని. తర్వాత విద్యార్థులందరికీ మరోసారి శుభాకాంక్షలు. మీరు గుడ్ 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 హుషారుగా ఉన్నారు. మీరు మీ తల్లిదండ్రులు ఉన్నా భయపడకుండా చప్పట్లు కొడుతున్నారు. ఇంకోసారి కొట్టండి. మీ భయం వద్దు అసలు. ఇప్పుడు దాకా మీకు చేసింది ఏంటంటే మీ తల్లిదండ్రులు భయపెడతారు, టీచర్లు భయపెడతారు, ఎవరైనా పెద్దవాళ్ళు అంటే భయపెడతారు. భయం ఎందుకు? మీరేం తప్పు చేస్తున్నారని. మీరు శుభ్రంగా చదువుకుంటున్నారు, ఎందుకు భయపడాలి? గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, మంచిగా చూసుకోవాలి. కానీ భయం ఎందుకు? టీచర్లు అంటే గౌరవించాలి, మీ అమ్మ నాన్నలంటే గౌరవించాలి, అందరు పెద్దవాళ్ళంటే గౌరవించాలి. అది చేయటం కోసమే నేను ప్రతి సంవత్సరం ఈ ఉద్యోగం వచ్చిన పిల్లలందరికీ వాళ్ళకి సన్మానం కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు సన్మానం చేస్తా. ఎందుకంటే నేనే వాళ్ళని గౌరవిస్తున్నాను కాబట్టి పిల్లలు తప్పకుండా గౌరవించాలనే ఉద్దేశంతో. ఓకే. సో కాబట్టి మీరు హుషారుగా ఉండండి. మీరు చేయాల్సింది, చదువులో మీరు చేయాల్సింది ఏంటంటే ఇంతకుముందులాగా గుర్తుపెట్టుకోవటమే కాకుండా మీరు అర్థం చేసుకోండి, దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నించండి, దాన్ని టెక్నికల్గా ప్రాజెక్ట్ లాగా చేయడానికి ప్రయత్నించండి. అది మీరు ప్రత్యేకంగా చేయాల్సింది. తర్వాత రెండవది, మీరు అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయండి. సో ఇక్కడ చాలా కార్యక్రమాలు ఇందా చెప్పినట్టు చాలా మ్యూజిక్, డ్యాన్సు, 17 క్లబ్బులతో అనేక కార్యక్రమాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లో వీలైనంత వరకు మీరు చదువు పాడు చేసుకోకుండా వీలైనంత వరకు ఆ టైం ప్రకారం అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయండి. తర్వాత ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు ఈ ఇంజనీరింగ్ థింకింగ్ అంటే ప్రాజెక్ట్ బేస్డ్ థింకింగ్తో ఏదైనా సెకండ్ ఇయర్ నుంచి ఏదైనా ప్రాజెక్ట్స్ తయారు చేయడానికి ఆ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మీరేం చేయాలి? సెలవులు అప్పుడు దసరా అప్పుడు 10 రోజులు దసరా సెలవులు ఉంటే మీరేం చేయాలంటే మీ నాన్నగారు అమ్మగారు ఏం పని చేస్తారో ఆ పని దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎట్లా చేస్తున్నారో గమనించాలి. వాళ్ళు పొలం వెళ్తే మీరు కూడా పొలం వెళ్ళాలి. వాళ్ళు కార్పెంటరీ చేస్తుంటే మీరు కూడా కార్పెంటరీ చేయాలి. వాళ్ళు ఏదైనా వేరే వృత్తి చేస్తుంటే షాప్ ఉంటే మీరు కూడా ఆ షాప్లో కొన్నాళ్ళు కూర్చోవాలి. అప్పుడు కానీ మీకు అసలు ఆ సోషల్గా ఉండే ప్రాబ్లమ్స్ మీకు అర్థం కాదు. ఆ ప్రాబ్లమ్స్నే మీరు ప్రాజెక్ట్స్గా కన్వర్ట్ అవుతాయి. అది నేను బిఫోర్ లాస్ట్ చేశాను, బ్రహ్మాండంగా అయింది. అప్పటిదాకా అసలు ఏమీ తెలియదు. వాళ్ళు ఏదో డబ్బులు కడుతున్నారు, వీడు చదువుకుంటున్నాడు, అంతేగాని వాళ్ళ నాన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత త్యాగం చేస్తున్నారు ఏమీ తెలియదు. ఇది నాకు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే వైజాగ్లో ఒక కుర్రాడు 35 లక్షలకి ఏదో సెలెక్ట్ అయ్యాడు. మీ నాన్న ఏం చేస్తాడరా బాబు అంటే ఆటో డ్రైవర్. మరి నువ్వు ఎప్పుడైనా ఆటో నడిపావా అంటే నాకు తెలియదు సార్, నేను ఎప్పుడు నడపలేదాను. సరే నువ్వు పని, ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ నేను తర్వాత ఇస్తాను, నువ్వు వెళ్ళి ఒక 20 రోజులు ఆటో నడిపిరా అన్నాను. నాకు రాదు సార్ ఆటో అన్నాడు. నేర్చుకొని నడుపు అన్నాను. సరే ఒక 1 నెల రోజుల తర్వాత వచ్చాడు. వచ్చి నా కాళ్ళ మీద పడిపోయాడు. ఏమైందిరా, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అండి? ఏం రాలేదు సార్, నేను ఈ 4 సంవత్సరాల్లో నేర్చుకున్నది ఒక ఎత్తు, ఈ 1 నెల రోజుల్లో నేర్చుకున్నది ఒక ఎత్తు అన్నాడు. ఏమి నేర్చుకున్నావు అన్నాను. మా నాన్న నా కోసం ఇంత కష్టపడుతున్నాడని నాకు తెలియదు ఇప్పటిదాకా. మా నాన్న ఆటో డ్రైవర్కి ఎవడైనా సింగులర్గా పిలుస్తాడు, ఏరా గేరా అని పిలుస్తాడు, అన్నీ అనుభవించాడు. మా నాన్న కొంతమంది అయితే సగం డబ్బులే ఇస్తారు, అయినా అది బరాయిచ్చాడు. కొంతమంది అయితే బూతులు తిడతారు, అది బరాయిచ్చాడు. ఇవన్నీ నా కోసమే చేశాడు కదా, నాకు తెలియదు ఇప్పటిదాకా. నేనేదో చదువుకున్నాను, బాల్యోద్యోగం వచ్చింది కదా అనుకున్నాను. ఈ 1 నెల రోజుల్లో
నేను జీవితాన్ని గురించి, మా నాన్న గురించి, అసలు జీవితాన్ని గురించి, సమాజాన్ని గురించి చాలా నేర్చుకున్నాను సార్ అని చెప్పాడు. సో సంతోషంరా బాబు అని. సో అట్లా ఈ పిల్లలకి మీరు 2 లక్షలు కడతారు, వాళ్ళకి తెలియదు మీరు ఎన్ని అప్పులు చేశారో, వాళ్ళకి తెలియదు మీరు 3 ఎకరాలే పొలం వేస్తున్నారు, దాంట్లో 1,50,000 వస్తుంది, 50,000 అప్పు చేశారని. వాళ్ళకి తెలియదు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎండలో పనిచేస్తే ఆ 1,50,000 వచ్చినాయి అని. వాళ్ళకి తెలియదు ఈ సంవత్సరం కష్టపడి పండిస్తే వాటి రేటు పడిపోయిందని. మిర్చి చాలా పండించారు, మళ్ళీ రేటు పడిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే నీళ్ళే రాలేదు, అసలు వరే పడలేదు. వాళ్ళకి తెలియదు ఇవన్నీ. తెలిస్తే వాళ్ళ సీరియస్నెస్, వాళ్ళ ఆ చదివే ఆ తీరు అంతా మెరుగవుతుంది. ఒకసారి వాళ్ళు ఇంత చేస్తున్నారు నా కోసం, నేను చేసేది ఏముంది, చాలా తక్కువ కదా, నేను ఇంకా ఇంకా బెటర్గా చేయాలనేది వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అది నేను 10 రోజులు అసైన్మెంట్ ఇస్తా, ఎందుకురా నాతో ఎందుకురా మీరు అని అనుకోండి, మీతో పాటు తీసుకెళ్ళండి. అసలు పొలం ఎండొస్తే, ఎండలో ఎండొస్తే వాడికి ఎంత జ్ఞానం, అంతే కదా. వాడు ఏందో బస్సులో దిగి ఏసీ రూమ్లో కూర్చొని చదువుకొని వెళ్తున్నాడు, అంతే కదా వాడు ఎక్స్పీరియన్స్. ఎండలో 1 గంట సేపు ఉంటే ఎట్లా ఉంటుంది మనిషి అనేది, మా నాన్న రోజు పొద్దున్నే సాయం దాకా ఎట్లా ఉంటాడు అనేది వాడికి ఐడియా వస్తుంది. లేకపోతే ఒక షాప్ ఆయన పొద్దున్నే సాయం దాకా నిలబడి ఉంటాడు, ఎట్లా నిలబడి ఉంటాడు? నువ్వు 10 నిమిషాలు నిలబడలేరు, ఏదో ఒకటి కావాలి కూర్చోడానికి. సో అది ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా వాళ్ళకి ఆలోచనలు వస్తాయి, దానికి తగ్గట్టుగా ప్రాజెక్టులు వస్తాయి. సో ఇది పిల్లలు మీరు నేర్చుకోవాల్సింది. తర్వాత చివరిగా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాం ఎందుకు, ఇప్పుడు ఈ వారం రోజులు 10 రోజులు పెడుతున్నాం, ఇది ఎందుకు, డైరెక్ట్గా సబ్జెక్టే మొదలు పెట్టచ్చు కదా అని చాలామంది చదువుకునే వాళ్ళకు ఉంటుంది. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాము చాలా ప్రాధాన్యం. మేము 20 ఏళ్ల నుంచి చేస్తున్నాం, కాలేజీ పెట్టినప్పటి నుంచి మొదటే మనం ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టాం, ఎవ్వడూ పెట్టలేదు. ఇప్పుడు యూజీసీ వాళ్ళు, ఏఐసిటి వాళ్ళు అందరికీ సర్క్యులర్ పంపించారు గత సంవత్సరం, పోయిన సంవత్సరమే, ఇట్లాంటి ఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టండి అని. మరి ఎందుకు పెట్టాలి ఇది అంటే, మనం పిల్లాడిని చదువుకోమంటాం, చదివేటందుకు, వాడు బాగా చదివేటందుకు మనం ముందుగా ప్రిపేర్ చేయాలి. వాళ్ళ టీచర్లను ఎట్లా తీసుకోవాలి, ఎట్లా గౌరవించాలి, ఎట్లా వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్లు అడగాలి అని నేర్పాలి. అట్లానే 10 మందితో, నలుగురితో, పిల్లలతో ఎట్లా సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో చేయకూడదు అనేది వాళ్ళకి తెలియాలి. అట్లానే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఏది తప్పు ఏది రైటు అనేది వాడికి తెలియాలి. అట్లనే యూనిఫామ్లో రమ్మంటే వాళ్ళు ఏమనుకుంటారు, మొన్నటిదాకా ఇంటర్మీడియట్ దాకా యూనిఫామ్, మళ్ళీ ఇప్పుడు ఇంజనీరింగ్లో యూనిఫామ్ ఏంటి అనుకుంటారు. కానీ ఎవరో ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు రేపు కంపెనీకి వెళ్ళినా సరే చాలా కంపెనీలు యూనిఫామ్ మెయింటైన్ చేస్తున్నాయి, కాబట్టి యూనిఫామ్లో రావటం అనేది అది ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ అనేది సంబడి హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్. లేకపోతే వాడు ఎప్పుడు నసుకుతూనే ఉంటాడు, ఎందుకు యూనిఫాము, ఎందుకు ఇదంతా, అట్లానే ఎందుకు మీరు అది ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆధ్యాత్మికత కూడా 1 క్లాసు 2 క్లాసులు ఉంటాయి. సో మనం ఎందుకు ఆధ్యాత్మికత, కొంతమందికి నమ్మకం లేకపోవచ్చు ఇదంతా, కానీ ఆధ్యాత్మికత మీద, దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు కొంతమందికి, కానీ ప్రకృతి అంటూ ఒకటి ఉంటుంది. ఈ ప్రకృతి సరిగ్గా లేకపోతే మనం ఉండలేం. అట్లా అట్లీస్ట్ దైవానికి రాకపోయినా ప్రకృతినన్నా, పంచభూతాలనైనా గౌరవించాల్సిన అవసరం ఉంది అనేది వాళ్ళకి చిన్నప్పుడు చెప్పాలి. ఇవన్నీ ప్రిపేర్ చేసి ఎట్లా ఉండాలి, వారం 10 రోజుల తర్వాత ఐఎమ్ రెడీ టు లెర్న్, నేను ఏది నేర్చుకోవటానికైనా సిద్ధంగా ఉన్నాను, నా టీచర్తో నేను బాగుంటాను, నా పక్క వాళ్ళతో బాగుంటాను, నా అమ్మ నాన్నలతో గౌరవంగా ఉంటాను అనే ఒక రకమైన సిద్ధమైన పరిస్థితి వస్తే అప్పుడు మనం ఏం చెప్పినా, ఎంత చెప్పినా, ఎంత పని ఇచ్చినా వాడు హాయిగా చేస్తాడు. అందుకని ఈ ఓరియంటేషన్ కోర్సు 20-25 ఏళ్ల నుంచి ఈ కాలేజీలో ప్రత్యేకంగా మొదటి 10 రోజుల్లోనే వీళ్ళందరూ సెట్ అయిపోతారు. ఇప్పుడు ఉదాహరణకి ఎట్లా ఉంటుందంటే, వీళ్ళ మైండ్ ఆ ఇంటర్మీడియట్ కాలేజీలో అందరికని చెప్పను, కొంతమందికైనా
వాళ్ళు ఇన్స్టిట్యూషన్ అంటే కోపం, టీచర్లు అంటే కోపం, చదువు అంటేనే కోపం. కాదురా బాబు, ఆ టీచర్లు చెప్పింది నీకోసమే, నీ మంచి కోసమే చెప్పారని మనం సముదాయించాలి. అట్లనే నీకు బాగా మార్కులు రావాలని వాళ్ళు ఇట్లా మాట్లాడి ఉంటారని సముదాయించాలి. అట్లనే ఎవరో టీచర్ల కోసం ఇంకోళ్ళ కోసం చదవటం కాదు, నీ కోసం, నీ జీవితం కోసం చదువుకోవాలని వాళ్ళకి చెప్పాలి. కాబట్టి మీరు అందరూ దీనికి మార్కులు కూడా ఉంటాయి. అందరూ వచ్చి అనేక మంది నిష్ణాతులు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. నేను కూడా ఇంకోసారి పిల్లలకి చెప్తాను మీరు వాళ్ళు ఎట్లా చెప్పాలి, ఎట్లా చేయాలనేది. చివరిగా ఒక నిమిషం, మీరు ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు, కానీ నేను వాస్తవం చెప్పాలి, ఇంతమంది కంప్యూటర్ స్టూడెంట్స్ ప్రొడ్యూస్ అయితే ఉద్యోగాలు ఆ లెవెల్లో ఆ మేరకు ఉంటాయా 4 ఏళ్ల తర్వాత అనేది కొద్దిగా అనుమానం. అంటే బాగా చదువుకునే వాళ్ళకి, మధ్యస్థంగా ఉండే వాళ్ళకి ఉంటాయి, కొద్దిగా వీక్గా ఉండి కొద్దిగా ఇదిగా ఉండే వాళ్ళకి ఇంత క్రౌడ్లో ఇంత వేల మంది చదువుతున్న దీంట్లో ఆ ఇబ్బంది పడే, నేనే మిమ్మల్ని నిరాశపరచడానికి చెప్పట్లా, వాస్తవం ఎట్లుంటుందో చెప్తున్నా ముందుగానే. సో అట్లాంటిది కొద్దిగా టఫ్గా ఉండొచ్చు. అందుకని మీరు ఒకవేళ దీంట్లోనే కంటిన్యూ అవుదా అంటే చాలా ఎక్కువ కష్టపడి చేయాలి, పని ఎక్కువ చేయాలి. లేదు ఎందుకు అంటే వేరే బ్రాంచ్ అయినా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే ఈసీ కానీ, మెకానికల్ కానీ, ట్రిపుల్ ఈ కానీ, అవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏం చేశాము అంటే మెకానికల్గా ఉంచలా, ట్రిపుల్ ఈని ట్రిపుల్గా ఉంచలా, మెకానికల్కి వాళ్ళకు కూడా 8-9 కంప్యూటర్ సైన్స్ కోర్సులు చెప్తున్నాం. ఈసీ వాళ్ళకు కూడా 8-9 కంప్యూటర్ సైన్స్ కోర్సులు చెప్తున్నాం. వాడు కంప్యూటర్ సైన్స్ కన్నా వెళ్ళొచ్చు, లేకపోతే ఈసీ సంబంధించిన ఎలక్ట్రానిక్ జాబ్స్లోకైనా వెళ్ళొచ్చు. మేమే మొదటి చేసాం అది కూడా ఈ ప్రాంతంలో. మీరు ఎవరైనా 700-800 ఆ మధ్యలో ఉండి అయినా సరే కంప్యూటర్ సైన్స్ తీసుకొని ఉంటే మీరు ఇంకోసారి ఆలోచించుకోండి. ఎనీవే చాలాసేపు అయింది, అయినా మీరు శ్రద్ధగా విన్నారు, చాలా సంతోషం. మరీ మీ అందరికీ మా మీద ఉన్న నమ్మకానికి, మా సంస్థ మీద, మా అందరి మీద ఉన్న నమ్మకానికి, మా వైస్ ఛాన్సలర్, డీన్స్ అందరూ, టీచర్లు అందరూ ఉన్నారు, మా మీద నమ్మకానికి మరీ ధన్యవాదాలు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మా టీచర్లకి కానీ, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కానీ నేను ఒకే మాట చెప్తా, ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఒక మాట చెప్తా. మన దగ్గర ఉన్నది 12,000 మంది స్టూడెంట్స్ కాదు, 12,000 మంది ఫ్యామిలీస్, 12,000 కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏదైనా వాళ్ళకి చేయలేకపోతే, ఏదైనా ఉద్యోగం ఇవ్వలేకపోతే ఆ ఫ్యామిలీ అంతా ఇబ్బందుల్లో పడుద్ది. కాబట్టి అట్లా దృష్టిలో ఉంచుకోండి, చేయండి అని చెప్తాను. కాబట్టి పిల్లలందరూ మీరు నమ్మకంగా సురక్షితమైన చేతుల్లో పెట్టారనే నమ్మకంతో మీరు ఉండొచ్చు. మరీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం.